మలద్వారం దగ్గర ఎప్పుడైనా మీకు బాగా చిన్న మొటిమలాగా వచ్చి, లేపోతే అక్కడ బాగా స్వెల్లింగ్ వచ్చి, విపరీతమైన నొప్పి వచ్చేసి, జ్వరం వచ్చి, కూర్చోడానికి కూడా వీలవ్వకుండా మీరెప్పుడైనా అనుభవించినా, మీ చుట్టాల్లో గానీ, తెలిసిన వాళ్ళు గానీ ఎవరైనా అనుభవించారనుకోండి, ఇది పెరియానల్ యాబ్సెస్ అనేది ఉండొచ్చు. సో, యాబ్సెస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ పస్. అంటే ఒక ఏరియాలో చీమ్ అనేది కలెక్ట్ అయినప్పుడు మనం దాన్ని పెరియానల్ యాబ్సెస్ అంటాం. సో, పెరియానల్ యాబ్సెస్ చాలా సార్లు ఏమవుతుందంటే అది ఫిస్టులా స్టార్ట్ అయినప్పుడు వస్తుంది. సో, ఫిస్టులా అంటే ఏంటి? ఇంటర్నల్‌గా మన మలద్వారం దగ్గర ఓపెనింగ్ ఉంటుంది. సో, దాంట్లో నుంచి మన మోషన్స్ పాస్ అయినప్పుడు అది మోషన్స్ దాంట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ని క్రియేట్ చేసి మన మలద్వారం చుట్టూ ఏదైనా ఒక ఏరియాలో ఆ పస్ గానీ, చీము గానీ కలెక్ట్ అవ్వడం మొదలుపెడతది. సో, అది స్టార్ట్ అయినప్పుడు చాలా నొప్పుంటుంది. 10, 15 రోజుల్లో పడతదది సొంతంగా పగిలి దాంట్లో ఉన్న చీము పోవడానికి. కానీ ఈ నొప్పి వల్ల, ఈ విపరీతమైన నొప్పి వల్ల, జ్వరం వల్ల పేషెంట్స్ ఏమవుతారంటే డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు, ఇంగ్లీష్ డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు ఏమవుతది, వాళ్ళు యాంటీబయోటిక్స్ మీద పెడతారు. లేదు అంటే వాళ్ళు సర్జరీ చేస్తారు. సో, సర్జరీ ఏంటంటే ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటారు. అంటే ఆ పార్ట్ కట్ చేసుకొని, ఓపెన్ ఉంచేసుకొని డ్రెస్సింగ్ చేస్తారు హీల్ అవ్వడానికి. దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే రికరెన్స్ అనేది జరుగుతుంది. సో, రికరెన్స్ ఎందుకవుతుందంటే, ఎందువల్ల ఈ పెరియానల్ యాబ్సెస్ వచ్చిందో, కాజ్ ఆఫ్ పెరియానల్ యాబ్సెస్ ట్రీట్ అవ్వట్లేదు. దాని బదులు అది అక్కడే కాజ్ అక్కడే ఉండిపోయి పైన భాగం మాత్రం తీసేసేసరికి కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మా దగ్గర చాలామంది పేషెంట్స్ 3, 4 సర్జరీస్ అయిన తర్వాత వచ్చి మా దగ్గర క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ తీసుకొని మొత్తానికి కంప్లీట్‌గా తగ్గిపోయి నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటేంటంటే యాంటీబయాటిక్స్ మీద పెడతారు. సో, యాంటీబయాటిక్స్ వాడకూడదు పెరియానల్ యాబ్సెస్ ఉన్నప్పుడు. జ్వరం ఉంది, నొప్పుంది అనేసరికి యాంటీబయాటిక్స్ మీద పెడతారు. కానీ ఈ యాబ్సెస్ కలెక్షన్ అనేది అక్కడ ఉండేసరికి మనం యాంటీబయాటిక్స్ వాడితే యాంటీబయోమా అని ఒకటి ఫార్మ్ అవుతది. సో, అదేంటంటే బయట చుట్టూ గట్టిగా అయిపోయి లోపల ఇన్ఫెక్షన్ అట్లాగే ఉంటుంది. సో, ఇది బయట గట్టిగా అయినప్పుడు ఏమవుతదంటే అది పగలదు, మీకు తగ్గదు, నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. మళ్ళీ అది మెత్తపడి పగిలేదాకా మనం వెయిట్ చేయాలి. సో, ఈ పెరియానల్ యాబ్సెస్ లాంటిది వచ్చిందనుకోండి, మీరు మమ్మల్ని సంప్రదిస్తే అది ఈజీగా తొందరగా పగిలి, అది దాంట్లోంచి మొత్తం డ్రైన్ అయిపోయి, దానిది కాస్ట్ చూసి దాన్ని ట్రీట్మెంట్ చేసే పద్ధతులు మా దగ్గర ఉంటే అది మాకు చెప్పడం అనేది కుదురుతుంది. మీరు ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ సర్జరీ చేశారనుకోండి, రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.